నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వీకెండ్ వచ్చింది, బెంగళూరు వెళ్ళిపోయారు. కొద్ది వారాలుగా ఇదే జరుగుతోంది. ఆయన ఎవరో ఈ పాటికి అందరికీ అర్థమైపోయి ఉండాలి. ఎన్నికల ఫలితాలు జగన్ బెంగళూరు వెళ్ళడం, ఎన్నికల ఫలితాల తర్వాత ఇది 9వ సారి. నిన్న పిఠాపురం వరద ప్రాంతానికి వెళ్ళిన ఆయన అట్నుంచటే బెంగళూరు వెళ్ళిపోయారు. వైసీపీ నేతల వలసలు, వారిపై కేసులు, అరెస్టులతో అల్లాడుతుంటే జగన్ మాత్రం వారం వారం బెంగళూరుకే జై కొడుతున్నారు. అయితే పిఠాపురంలో జగన్ చేసిన విమర్శలపై మంత్రి నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు. పెద్ద జ్ఞానిలాగా పేపర్లు పట్టుకుని హడావిడి చేసిన జగన్ పిఠాపురంలో మునిగిన జగనన్న కాలనీకి ఎందుకు వెళ్ళలేదని నిలదీశారు. అసలు జగన్ ఏనాడైనా సొంతంగా లక్ష సాయం చేశారా అని ప్రశ్నించారు. లీడర్ అంటే చంద్రబాబు, పవన్ లాగా స్పందించే మనసుండాలే తప్ప షో చేయకూడదని హితవు పలికారు. ఇక మరోవైపు కాదంబరి జత్వానీ కేసులో చర్యలు వేగవంతమయ్యాయి. 2 పోలీసు అధికారులపై వేటు వేయడమే కాదు, ఈ వ్యవహారంలో పాత్రధారులుగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణి టాటా, విశాల్ గున్నెలపై ఏ క్షణమైనా చర్యలు తీసుకోవడం ఖాయమైంది. అంతేకాదు, జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటుగా మరికొందరిపై 10 సెక్షన్ల కింద కేసు నమోదవడంతో ఈ వ్యవహారం మరిన్ని మరుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు, చీఫ్ స్పోక్స్ పర్సన్ శ్రీ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ నుంచి సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ గారు జాయిన్ అవుతారు కాసేపట్లో. అలాగే ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉపాల్ లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు మనతో. సార్, లక్ష్మణ్ గారు, నిన్న పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అక్కడ ఆయన పరామర్శల కన్నా కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికే మరోసారి ప్రాధాన్యతనిచ్చారు. అయితే అట్ ది సేమ్ టైం అక్కడ ఇవి కూడా చూసాం, సెల్ఫీలు దిగటాలు, చుట్టూరా జై జగన్ అనిపించుకోవటాలు, బ్యానర్లు కూడా దర్శనం ఇచ్చినాయి. ఆఖరికి వెల్కమ్ బ్యానర్. అసలు వెళ్ళిన సందర్భం ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది అక్కడ పక్కన ఉన్నటువంటి వైసీపీ నాయకుల యొక్క ముఖ కవళికల్లో కూడా అది కనపడుతోంది. పర్టికులర్గా వంగా గీత గారు నిన్న ఒక తరహా హావభావాలతో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రామిస్ చేసి నిలబెట్టుకోలేకపోయారన్న సందర్భంలో, అంటే ఆయన కామెడీ అనుకున్నారు కానీ పక్కన వైసీపీ నేతల్లోనే ఆ మొహాల్లో కూడా కామెడీ కనపట్టలేదు. ఎందుకంటే వెళ్ళిన సందర్భం వాళ్ళకి కనపడుతుంది, ఎదురుగా వరద బాధితుల్ని పరామర్శించడం. ఇకపోతే ఏలేరు వరద, అది ఆ ఏలేరుకు సంబంధించి ఆధునికీకరణ పనుల గురించి మాట్లాడుతూ ఆయన దాన్ని కూడా టచ్ చేశారు. ధైర్యం ఉండాలి అలా ఓపెన్గా చెప్పడానికి. ఎస్, ఏలేరు ఆధునికీకరణ పనులు నా హయాంలో చేయాల్సి ఉండే, కానీ చేయలేకపోయాను. వర్షాలు ఎక్కువగా పట్టడం మూలంగా రిజర్వాయర్ ఫుల్గా ఉండటంతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుంది, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో నేను ఏలేరు ఆధునికీకరణ పనులు పూర్తి చేయలేకపోయానని కూడా చెప్పారు. సరే, ప్రతిపక్షాల విమర్శలు గుప్పించుని మొత్తం సంవత్సరం పొడుగుతా ఏమి పంటలు వేసుకోరు, ఒక 6 నెలల పాటు టైం ఉంటుంది పనులు చేయాలంటే, 5 సంవత్సరాల్లో 5, 6, 30 నెలలు ఏం చేసావు. అలాగే దానికి ముందు 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో అప్పుడు 176 కోట్ల రూపాయలు ఈ ఏలేరు ఆధునికీకరణకి కేటాయించడం జరిగింది. నువ్వు రివర్స్ టెండరింగ్ పేరుతో దీనికి కూడా గండి కొట్టావు అని చెబుతూ ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ఇది విపత్తు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడుతుంది, కానీ దీనికి కారణం గత 5 సంవత్సరాల వైఎస్ జగన్ పాలనే పెద్ద విపత్తు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి ఆయన ఉటంకించడం జరిగింది. సరే, ఈ ఓవరాల్గా ఎలా చూడాలి? అలాగే ఆయన అదైన వెంటనే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఆయన ఎందుకో ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ వచ్చినా ఏదో ఒకటి ఇటువంటి సందర్భం, ఎవరో 2 రౌడీలు పొడుచుకుంటే దాన్ని నేషనల్ లెవెల్లో హైలైట్ చేసుకుంటాం, తర్వాత అన్ఫార్చునేట్లీ వరదలు సంభవిస్తే ఆయన ఇక్కడ ఉండి పర్యవేక్షించాల్సింది పోయి, లేదంటే ఏమన్నా విమర్శనాత్మక సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడం పోయి, అక్కడ కూడా వెళ్ళి పథకాల గురించి పరిపరి విధాల ప్రస్తావించడం, అలాగే పరామర్శ పేరిట రాజకీయం చేయడం అనేది పలు విమర్శలకు దారితీస్తున్న సందర్భంలో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్?
ఆయనకి పూర్తిగా అవగాహన, అంటే ముఖ్యమంత్రిగా చేసినా కూడా రాష్ట్ర ప్రజలు వరదలు గతంలో ఏం జరిగింది అనే దాని మీద ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు కూడా వరద బాధితుల వ్యవహారంలో కూడా ఆయన స్క్రిప్ట్లు పెట్టుకొని చూసుకొని మాట్లాడుతున్నాడు. దగ్గర కాగితాలు పెట్టుకొని అందులో రాసుకొచ్చి ఎవరో రాసిచ్చేటి పట్టుకొని మాట్లాడుతున్నాడు తప్ప అతనికి సంపూర్ణ అవగాహన ఉందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే అవగాహన ఉండటానికి ఏ రోజు ఏమి రివ్యూ చేశాడు, ఏమి ఆలోచించాడు, 5 సంవత్సరాల్లో ఆయన బావిలో కప్పలాగా ఉంటూ పరిపాలన చేశాడు. ఒక 3-4 నమ్మి, అంతకు మించి ఆయన ఒక కార్పొరేట్ కంపెనీ ఏ విధంగా లాభాల కోసమే పనిచేస్తాదో అది గవర్నమెంట్ ను కూడా అలా నడపాలని చూశాడు. అక్కడ గవర్నమెంట్ లాభాలు కాకుండా వ్యక్తిగత లాభాలు వచ్చే విధంగా నడిపాడు. అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు వస్తున్నది వరద బాధితులను పరామర్శించడానికి. చూసావా హంగామా, ఆ రౌడీ ముగ్గులందరూ వచ్చి తీసుకొస్తారు ఎక్కడి నుంచో. వాళ్ళు ఏమన్నా వాళ్ళకన్నా తెలియలేదు, ఈయన కొంతకన్నా తెలియలేదు. వాళ్ళని వారించినారా, ఇది సందర్భం కాదు, మీరు ఇలా జెండాలు పట్టుకోకండి, అరవకండి, ఇలా మాట్లాడకండి అన్నాడా? లేదు, ఆనందపడిపోతున్నాడు. వాళ్ళు జై జగన్ జిందాబాద్, కాబోయే ముఖ్యమంత్రిని కూడా విన్నాను నేను టీవీలో వాళ్ళు అరుస్తుంటే. అని అదేదో రాజకీయ వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ ఏదో ఉత్సాహంగా జరుగుతున్నట్టు వీళ్ళందరూ అరుపులు అరుస్తున్నారు. ఆయన ప్రెస్ తో మాట్లాడుతుంటే కూడా వెనకలు అరుస్తున్నారు, జగన్ జిందాబాద్, జగన్ సీఎం అని. సిగ్గు ఉండాలి కదా రౌతన్న. అరే అక్కడున్న పరిస్థితులు ఏంటయ్యా, నువ్వు ఎన్ని తప్పులు చేశావన్నది నువ్వు విలేకరులు ప్రశ్నిస్తుంటే నువ్వు సరిగా జవాబు చెప్పలేకపోయినావు. ఏమంటున్నావు? విపరీతంగా అది ఏలేరు కాలువ నిండిపోయింది, నీరంతా వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి కదా, కాబట్టి నేను టెండర్లు పిలిచినా కూడా నేను వర్క్ చేయలేకపోయినా కరువు ప్రాంతంగా అంటే వర్షాలు రాకుండా ఉంటే అంటే కరువు ప్రాంతంగా చూసి అప్పుడు పనులు చేస్తాడంట ఆయన. అంటే ఇప్పుడు ఆయన కోసం కరువు రావాలి, ఆయన పనులు చేపించడానికి 5 ఏళ్ళు. అట్లా ఎవరైనా మాట్లాడతారా? సమ్మర్ వస్తుంది, సమ్మర్లో ఎవరైనా ఇరిగేషన్ సంబంధించిన పనులన్నీ కూడా సమ్మర్లో వింటర్లో చేస్తారు, వర్షాకాలంలో చెయ్యరు. అసలు నువ్వు అక్కడ టెండర్లు పిలిచారని కానీ, అవి డీటెండర్ పిలిచారని కానీ, లేకపోతే పక్కన పడేశారని కానీ, లేకపోతే నిధులు లేవని కానీ ఆయన ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయనకు దృష్టికి చెప్పిన వాళ్ళు ఉండరు, ఆయనకు దాని మీద అవగాహన కూడా ఉండదు. ఇప్పుడు ఏదో రాపిచ్చారు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు అని నేనేదా. ఎవరన్నా బుద్ధినోళ్ళు అరే బాబు ఈ కట్ట తెగిపోతుంది, ఇది టెండర్లు పిలిచాము, ఈ కట్ట నిర్మాణం చేపట్టాలి అంటే వర్షాకాలంలో చేపడతారా? లేదు కదా. వర్షాకాలం అయినాక ఇదిగో సమ్మర్ వచ్చింది, ఇప్పుడు టేకప్ చేద్దాం అంటారు. ఎప్పుడైనా ఇప్పుడు కాలువల్లో కానీ, చెక్ డ్యాములు కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆనకట్టలు కానీ ఉన్నప్పుడు నీరు కొంత నిల్వ ఉంటుంది. వర్షాకాలం కాదు కదా, ప్రతి కాలంలో కూడా నీరు ఉంటుంది. అక్కడ నీరు లేకుండా ఎండిపోయేది చెరువులు మాత్రమే. నదుల కింద ఉన్నటువంటి ఉపకాలువలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది, ఎంతో కొంత. అవి ఎండిపోవు. ఎప్పుడు నీళ్లు పైన ఆనకట్ట ఉంటే ఆపేస్తే కింది భాగంలో నీళ్లు ఉండవు, కాలువ ఖాళీ అయిపోతుంది. నువ్వు నిర్మాణాలు చేపట్టకుండా ఇవాళ ఆ ఏలూరు కాలువ రావటం, అలా దాన్ని సరిగా నిర్మాణాలు చేపట్టకపోవటం వలనే కదా ఇవాళ పిఠాపురములో మోకాళ్ళలోతు నువ్వే తిరుగుతున్నావు, మోకాళ్ళతో నీళ్ళల్లో. మరి అలా ఎంత దుస్థితి ఏర్పడింది అక్కడ, దాన్ని ఆలోచిస్తున్నావా? నువ్వు అన్నట్టు ఏంటంటే సినిమా యాక్టర్లు షూటింగ్కి వచ్చి ఆ షూటింగ్ వరకు షూట్ చేసుకొని మళ్ళీ ప్యాకప్ అయి వెళ్ళిపోయినట్టు ఆయన ఇప్పుడు షూటింగ్లకు వచ్చి మళ్ళీ బెంగళూరు ప్యాకప్ అయి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత గల వ్యక్తిగా ఆయన ఏమాత్రం వ్యవహరించటం లేదు.
నువ్వు ఉండు అక్కడ, నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు కదా, నీకేమైనా ఇబ్బంది ఉంది ఆడ ఉండడానికి? చంద్రబాబు నాయుడు కంటే ఇబ్బంది ఉంది, ఆయన ప్యాలెస్ కట్టుకోలే, ఆయన ఇంటికి కూడా నీళ్ళు వస్తున్నాయి, ఆయన ఆడ ఉండలేడు అనుకో, నీకేమైందయ్యా? మంచి ప్యాలెస్ కట్టుకున్నావు, ఫుల్ సెక్యూరిటీతో కట్టుకున్నావు, అసలు లోపల చీమ దోమ కూడా దూరకుండా నువ్వు కట్టుకున్నావు, అంత సెక్యూరిటీ ఉంది నీకు. మళ్ళీ జెడ్ కేటరీ సెక్యూరిటీ ఉంది. ఉండు, వరద బాధితులు పరామర్శించు, మానిటర్ చేయి. నువ్వు పోకపోతే నీ కార్యకర్తలను, నీ మాజీ ఎమ్మెల్యేలను అందరినీ ఉసిగొల్పి అరే ఈ పనులు చేయండి అని చెప్పు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి. అప్పుడు కదా ప్రజలు హర్షిస్తారు. ఫోటోషూట్ తీసుకొని పోతానంటే ఎవరు హర్షిస్తారు మిమ్మల్ని? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు, మరి ఎలాంటి సహాయాలు అందించారు, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు మనం ఎక్కడెక్కడో దూరంగా ఉంటే మనకు తెలియకపోయినా ఆ బాధితులకు తెలుసు, బాధపడే వాళ్ళకి ఎవరు వచ్చారు, ఎవరు సహాయం చేస్తున్నారు, మనం ఎవరిని ఆదుకుంటున్నారు అనేది వాళ్ళు కళ్ళారా చూసేవాళ్ళు, ప్రాక్టికల్ గా అనుభవించేవాళ్ళు, వాళ్ళకి అన్ని తెలుసు. అన్ని తెలిసినప్పుడు చూస్తున్నా కదా, కొన్ని యూట్యూబుల్లో వస్తున్నాయి, బండబుతులు తిట్టున్నారు, ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా మనుబులు తిట్టున్నారు, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా మాకు అందలేదు సాయం శక్తి కానీ. అంత కష్టపడుతున్నప్పటికి కూడా వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు అయినా కూడా అందక తిడుతున్నారు వాళ్ళని. నువ్వు వచ్చి ఇలా షూట్ చేసుకొని అది మళ్ళీ దాంట్లో హెలికాప్టర్లో పోయాడు, అదే ప్రత్యేక విమానంలో పోయాడు అక్కడికి. మరి పేదవాడి తింటావు, నీకు ₹1 కోటి ప్రకటించావు, ఏది బాధితులకు అది ఇచ్చావో తెలీదు, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీదు అని మరి నిధులు లేని వ్యక్తి అంటావు. మరి ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని వరద బాధితులను పరామర్శించడానికి పోయాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. మరి ఎక్కడ ఏ విధంగా ఇప్పుడు జనంలో కలిసి పనిచేయాలా అన్నది ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఏంటంటే అలా నేను ఏదో చేస్తున్నాను అనిపించాలా, ఏదైనా కోర్టుల్లో ఇబ్బందులు వస్తే ఇవన్నీ అడ్డం పెట్టాలా అన్నట్టు అనిపిస్తుంది నాకు. చూడండి, ప్రజాజీవనంలో ఉన్నా నేను కాబట్టి నాకు బెయిల్ రావాలనో, లేకపోతే నాకు పాస్పోర్ట్ రావాలనో, లేకపోతే నాకు వీసాలు రావాలనో, నేను ఎక్కడికి పోయేవాడిని కాదు, జనంలోనే ఉన్నా అని చెప్పుకోవడానికి ఏమైనా కోర్టుల గురించి ఆలోచన చేసుకుంటున్నావా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నావా? సందేహంగా కనిపిస్తుంది. ఓకే లక్ష్మణ్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, వరద చంద్రబాబు కలిసి వస్తారట, అలాగే డ్రాటు చంద్రబాబు ఇప్పుడు కలిసే ఉంటారంట, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ టైప్లో మాట్లాడుతూ దానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూనే పథకాలేమీ అమలు చేయటం లేదు అని నిన్న వరద బాధితుల దగ్గరకు వెళ్ళి పరామర్శలో భాగంగా ఆయన వీటినే హైలైట్ చేయటం జరిగింది. అంతేగాని ఏమ్మా ఏ స్థాయిలో వచ్చాయి, అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎందాక నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఏమైనా తగ్గినాయా నేను వచ్చేసరికి, మీవి సామాన్లన్నీ పరిస్థితి ఏంటి, అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా, లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరు రాలేదు ఇప్పటివరకు, నేను వచ్చే వరకు, పోనీలు అమ్మ లేట్ అయినా నేను వచ్చాను, నేను అండగా ఉండబోతున్నాను, మా పార్టీ శ్రేణులన్నీ పక్కన ఉన్నారు కదా, నాకు జై కొడుతూ వాళ్ళు మీకు జై కొడతారు పనులు చేస్తూ అనే మాటలు కాకుండా, సరే అవి కూడా మాట్లాడి తర్వాత మాట్లాడొచ్చు, ఇవి కూడా పథకాలు గురించి కూడా ఎత్తొచ్చు, మేబీ ఆ పథకాల వల్ల ఏమన్నా కాస్త మీకు ఇప్పుడు ఉపయోగపడేదేమో ఈ కష్టకాలంలో అని చెప్పేసి. కానీ వీటిని అది మళ్ళా దాన్ని కూడా చాలా వ్యంగ్యంగా అమ్మమ్మ 15,000 చిన్న పిల్లలను రమ్మని చెప్పేసి చూసాము. అది మనకి అనుకరించడానికి కూడా రాదు, అది ఆయనకి కుదరలేదు యాక్చువల్గా. అయితే ఆయన మీద ట్రై చేశాడు కొత్తగా, అది బూమ్రాంగ్ అయింది అది. ఎందుకంటే పక్కనే ఉన్న వంగ గీత గారు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇదేదో మనం ఏదో రాజకీయంగా ఆయన్ని ఏదో బురద చల్లటం అని కాదు, జరిగింది మాట్లాడుకోవాలి కాబట్టి. ఇకపోతే దాంట్లో కూడా కొన్ని అసత్యాలు కనిపించినాయి, అంటే కొన్ని కరెక్ట్ అయినా కానీ 48,000 రూపాయలు సంవత్సరానికి అందుతాయి అన్నాడు పెన్షన్లు అని చెప్పేసి, అవి కూడా రావటం లేదు కదా, అంటే 4/12 48,000 లెక్క. మరి మీరైతే ఇస్తామని ప్రజలు కూడా ఇవ్వకపోతే పడి రోడ్లు ఎక్కేవాళ్ళు, మరి గత 3 నెలలకి ఇచ్చారు, ఆయన ఏమో అందలేదు అంటున్నాడు, ఇవ్వట్లేదు అంటున్నాడు. అలాగే రకరకాలు అమ్మఒడి ఎత్తారు, అలాగే
నిరుద్యోగ భృతి ఎత్తారు. సరే వాటిని డిలే అయితే అడగొచ్చు. అఫ్ కోర్స్ ఆయన వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ఇచ్చాడు అనేది ఆయనకు కూడా బాగా తెలుసు. ఇకపోతే హైలైట్ ఏంటంటే ఆయన ఏదైతే 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అమ్మఒడి అని హైలైట్ చేశాడే, అది భారతిరెడ్డి గారు కూడా అమ్మ నీకు ఒక పిల్లోడైతే 15,000, ఇద్దరు పిల్లలైతే 30,000 అని ఆవిడ మాట్లాడిన దాన్ని ఈరోజు గుర్తుకు తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఎందుకు ఆయన సెటైరు చంద్రబాబు నాయుడు గారికో లేదంటే కనుక అసలు చంద్రబాబు నాయుడు గారు కాదంట మాట్లాడింది, అది వర్మ గారు సంథింగ్ ఎవరు గుర్తులేదు నాకు, ఆయన రామానాయుడు మాట్లాడారు, సారీ నిమ్మల రామానాయుడు, ఆయన మాట్లాడిన దాన్ని ఆయన అనుకరించబోయి బుమ్రాంగా ఈ భారతి గారు కూడా అదే మాట్లాడారు. మరి ఆవిడ అనుకరించారా అని చెప్పేసి ఒక ప్రశ్న. సరే ఏదేమైనా మనం సీరియస్గా డిస్కస్ చేద్దాము. మీరు ఓవరాల్గా మీరు ఆఖరికి ఆయన ఎత్తినటువంటి పథకాల గురించి కూడా సమాధానం చెప్పాలి. తప్పకుండా సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, అలాగే కాంగ్రెస్ నేత తులసన్న గారికి, అలాగే అనలిస్టు లక్ష్మణ్ గారికి, మా మిత్రులు జనసేన నాయకులు వారికి కూడా శుభ సాయంత్రం. తిక్కలోడు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చిన వ్యక్తి అయితే సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ 1 అనుకుంటా సినిమా పేరు. ఆ సినిమాలో విలన్ ఉంటాడు, అందరూ చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే ఇది అతనికి ఆర్తనాదాలు వినపడాలి, జన ఘోష వినపడాలి, జనం ఏడుపులు వినపడాలి. అవి వినపడినప్పుడు ఆనందంగా నవ్వుకుంటుంటాడు తనలో తాను. నాకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత లండన్ పోయి మందులు తెచ్చుకోవడం మానేసాడేమో. మా ఊర్లో కరిక చెప్తారు, పెళ్లికి ఒకే మధ్యలో కొడతాడు, పాడి కట్టడానికి ఒకే మధ్యలో కొడతాడు, గృహప్రవేశానికి ఒకే మధ్యలో కొడతాడు, ఏ కార్యక్రమం చెప్పిన ఒకే మధ్యలో కొడతాడు. అట్లా జగన్మోహన్ గారికి అడిగిపోయినా ఆ నవ్వులు, ఆ ఎక్కిల చేష్టలు, ఆ స్క్రిప్ట్లు నాకు తెలిసి అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలో ఎవరో సెఫాలిస్ట్ ఒక ఆయన పెట్టుకున్నారు, సాయి ధర్మగుప్తా పేరు గుర్తులేదు. మరి ఆయన ఏమో ఇచ్చాడు స్క్రిప్ట్ నాకు అర్థం కాల. సార్ నేను మాట చాలా క్లియర్ గా మీ అందరూ కూడా పెద్దలతో కూడా చాలా మంది మాట్లాడారు. ప్రజల ఆర్తనాదాలతో బాధలతో ఉంటే, ఆకలో అన్నం రామచంద్ర అడుగుతూ ఉంటే, నీళ్ళు లేవు పాలు లేవు అందించలేదంటే ఒక విషయాన్ని నిర్మోహ మాటకి నేను ఒప్పుకుంటాను మీ అందరి ముందు. 100కి 100 పాలు కూడా మీరు సాటిస్ఫై చేయలేదు సార్. చేసామంటే తప్పు అవుతుంది. నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఎవరు కూడా చేయలేము, ఎవరిని కూడా 100కి 100 పాళ్ళు వాళ్ళని దాన్ని సాటిస్ఫై చేయలేరు. కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళా వాటర్ ప్యాకెట్లు కానీ అన్న ప్యాకెట్లు చేయలేకపోయారు, అది మా తప్పేదే, మేము ఒప్పుకుంటాం. మీరు వెళ్ళండి, సాయం చేయండి. ₹1 ఇచ్చారు ఏంటి, ₹1 దేనికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడికి ఇచ్చారు, మీకు ఇచ్చారా మాకు ఇచ్చారా? మీరు తిన్న ఎగ్ పప్పులు ఖరీదే 5 నెలలు 3 కోట్లు అయింది. మరి ఏ డబ్బులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఒకటి పిఠాపురం పోయారు, ఆ నదేదో గాలేనగర్ పొంగిందంటాడు, గేట్లు ఎత్తేసాడు అంటాడు, నేనుంటే కట్టేసేవాడిని అంటాడు. కొంచెం అది మానిపోయి నేను కట్టాలని అనుకున్నాను, రాత్రుల ప్రాతాత్మలో చాపేసే అంటాడు. అది ఒకదానికొకటి సంబంధం లేకుండా అక్కడ పోయి అక్క అందిందా 15,000, చెల్లి నీకు అందిందా 15,000, బుచ్చమ్మ నీకు అందిందా 15,000. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. మీరు ఎన్నికల ప్రచారానికి పోయారా, ప్రజల కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి పోయారు? ప్రతిపక్ష నాయకుడిని నువ్వే డిక్లేర్ చేసుకుంటావు, ఇలా ఏమంటారు వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు నువ్వే డిక్లేర్ చేసుకుంటావు, వాళ్ళు ఎవరు లెటర్ ఇచ్చింది కూడా లేదు. సరే ప్రజలకు న్యాయం చేయాలని మనస్తృతిగా నీకు ఉంటే, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని సీజనల్ పొలిటీషియన్, బాబు గారు సీజనల్ పొలిటీషియన్ మాట్లాడితే హైదరాబాద్కి వెళ్ళిపోతారని చెప్పిన జగన్మోహన్ గారు, మరి మీరు చేస్తున్నది ఏంటండి? సాక్షి పత్రికలో పేపర్ ఒక యాడ్ రాశారండి, హెడ్లైన్ ప్రభుత్వం ఉందా, దాని హెడ్డింగ్ యొక్క పూర్తి సారాంశం. మరి జగనన్న మీరు ఎక్కడున్నారన్నా, ప్రభుత్వం ఉందని రాశారు సాక్షి పత్రికలో. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జగనన్న మీరు ఎక్కడున్నారన్నా, దానికి ఆన్సర్ లేదు. సరే ఆయన చేసిన యాక్షన్లు, అలాగే ఒక క్రిమినల్ని గెలవను పోయినాడు, రాష్ట్రంలో కేసులు మనం బనాయించి జైల్లో పడేశారు. ఆ మనిషిని ఒక రాజకీయ పార్టీ మీద దాడి చేశారు. ఆ క్రిమినల్ని ఇంకో క్రిమినల్ గెలవను పోయినాడు. సరే కలుసుకోండి, మాకు అభ్యంతరం. బయటకు వచ్చి ఏం మాట్లాడాలి సార్? విజయవాడ పట్టణం ముందర చాలా కష్టాల ప్రజలు ఉంటే, అప్పుడెప్పుడో జరిగింది, నేను అప్పుడు ముఖ్యమంత్రిని, నాకు అభిమానులు ఉంటారు, నాకు వాళ్ళు బీపీలు పెరిగినాయి కాబట్టి వాళ్ళు బోసడెక్కి అన్నారు. నేను ఒక పదం వాడాడు, లంబోదాలు. నేను అది చెప్పకూడదు, బాగుండదు, ఎందుకంటే మన టీవీని మహిళా తల్లు కూడా చూస్తుంటారు కాబట్టి. సిగ్గుగా అసహ్యంగా తన నోటి భాష నాకు తెలియదున్నట్టు ఆ మాట మాట్లాడితే, ఆ లంబోదాల మాట మాట్లాడితే చూసి
వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన అసలు జగన్మోహన్ రెడ్డేనా లేదా మధ్యస్థి మీద కోల్పోయాడా? ఇన్ని అంశాలపైన ట్రోల్ చేశారు, తిట్టారు. రెండో విషయం, అది మీకు ఏ విధంగా నష్టం వచ్చిందో మీ పాటు మీరు పడండి. అయితే ఈ గడిచిన 15 రోజుల్లో లేదా 10 రోజుల్లో మా వల్లైన మేరకు పాలు, నీళ్లు, భోజనం కావాల్సిన ఏర్పాట్లు చేశాం. వైఎస్ఆర్సీపీ నాయకులు, విజయవాడ మేయర్, చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉందని కూడా నిన్నటి వరకు వాళ్ళు చెప్పుకున్నారు. మరి మీరేం చేశారు సార్? ఏ కార్పొరేటర్ నిధుల్లోకి వచ్చాడా? మేయర్ గారు ఏదో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉన్నప్పుడు కూడా వచ్చిపోయారు, చూశాను నేను. మరి ఏమైనా సహాయం చేశారా? బుడమేరు గండ్లు పూడ్చారా? లేదంటే ప్రకాశం బ్యారేజ్ పోర్చడానికి వేసిన బోట్లు ఏమైనా ఆపారా? ఏవి చేయకపోగా రాష్ట్రం కష్టాల్లో ఉంటే వీలైతే సహాయం చేయాలి, లేకపోతే క్లోజ్ చేసుకొని కూర్చోవాలి. అంతేగాని తులసన్న ఖాళీగా ఉన్నాడు, లక్ష్మణ ఖాళీగా ఉన్నాడు, మా మిత్రుడు ఖాళీగా ఉన్నాడు, రైలు పోయింది. నాకు అర్థం కాలేదు. మీకు పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు రకమైన డిజాస్టర్కి గురయ్యారు. మనోహర్ గారు చెప్పింది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద విపత్తి రాష్ట్రానికి, అంటే ఒక ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి రాష్ట్రపతి కాపాడుకున్నారు, బయట వచ్చేసారు, ఊపిరి పీల్చుకున్నారు. సొంత చెల్లెలు వేరే పార్టీలో చేరి పార్టీ తరపున ప్రచారానికి వస్తే ఆవిడ్ని కూడా వదలలేదు. మా భాషలో చెప్పాలంటే తల్లి చెల్లికి అన్నం పెట్టి లెక్కలు రాసుకుని రకం నువ్వు. వాళ్ళని కూడా వ్యక్తిగతంగా హరణం చేసావు, రాష్ట్రం మీద తరివేసావు. చివరికి మీ అమ్మగారు విదేశాలకు వెళ్ళిపోయారు, నీ దెబ్బకు భయపడి. నేను నమ్ముకున్న రెడ్లు ఎవరు నీ పక్కన లేరు, నీ కార్యకర్తలు లేరు, నీకు నాయకులు లేరు, పార్టీ నిర్మాణం లేదు. 2029 నువ్వు ఎమ్మెల్యే గెలుస్తావో లేదో నీకే తెలియదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, డౌట్ గా ఉంది. ఆ వైఎస్ఆర్ రెడ్డి వేరే పార్టీ పెడతాడని ఊహాగానాలు. పార్టీయే లేనప్పుడు దాన్ని నేనే నాయకుడు అని చెప్పుకొని ఈతల్లో తిరిగితే మా ఊర్లో, మా రాయలసీమలో, తిరుపతిలో వాళ్ళని అంటే పేరు పెట్టి పిలిస్తే బహుశా అనుకుంటారని చెప్తారు ధైర్యం చేసి. దొమ్మరోళ్ళనే ఉండేవాళ్ళు, ఒక జాతి సంబంధించిన వాళ్ళు అలా అంటారు. ఎవరు కూడా డబ్బు కొట్టుకోవడం అంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రకంగా జాలేస్తుంది, ఇంకో రకంగా తొందరలో ఆయన చూపించిన ఏడన్నా హాస్పిటల్లో చెప్పాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు అడిగిన విషయం ప్రధానంగా మేము చెప్పిన పథకాలు తూచా తప్పకుండా అమలు చేయడానికి మేము పథకాలు రచించుకున్నాం, చేస్తాం. లక్ష్మణ్ గారు కూడా చాలా విమర్శలు చేశారు. నేను కదనట్లా. ఎవరైనా, మీరైనా, ఇక్కడున్న ప్యానల్ ఎవరైనా పార్టీని సద్విమర్శలు చేస్తే సంతోషంగా స్వీకరిస్తాము. మీ ఎవరిని వ్యతిరేకించము. వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇక్కడ కూటమి అధికారంలో ఉంది, ఎవరికి ఎవరు భయపడక్కర్లేదు. తప్పు చేస్తే కాలారు పట్టుకున్నాడు అని చెప్పి నేనే సందర్భంగా చెప్పాను. ఎస్, కొన్ని పథకాలు లేట్ అవుతున్నాయి, ఇస్తాము. ఏదైతే చెప్పావు ఖచ్చితంగా అనాపాయితో సహా వడ్డీతో కల్పిస్తాము. ఏది అమలు చేయకుండా ఉండే సమస్య లేదు. మీరు అన్నట్టు 15,000 ఇస్తామా, 30,000 ఇస్తామా, పింఛన్లు లేదా, అమ్మా నీకు పింఛన్ చేరిందా, 10,000 చేరిందా, 500 చేరిందా, కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ గారు. సంతోషమే. ప్రతిపక్ష నాయకుడు చెప్పుకునే మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, విమర్శించడం చెప్పట్లా. మంచి విమర్శపర నాయకుడు ఉంటే మాకు కూడా మేలు. ఒకవేళ పొరపాటు చేస్తే సర్దిద్దుకుంటాం. మేము ఎప్పుడు మీలాగా కేసులు పెట్టేది, 41 నోటీస్ ఇచ్చేది, జీవో నెంబర్ 1 ఇచ్చేది, అరెస్టులు చేసేది, ఫేస్బుక్ లో ఫోటో పెట్టేది చేయలేము. కాబట్టి మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మా కుటుంబకి. దయచేసి జగన్మోహన్ గారు, మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని తీర్పిచ్చారు. ఆ తీర్పును గౌరవించి మీరు బెంగళూరు పోతున్నారా, లేదా బెంగళూరు నుంచి అల్లరి చేయడం కోసం కుట్రలు పంతున్నారా, లేదంటే మీ దగ్గర నుంచి జారిపోయిన నాయకులు పట్టుకోవడానికి లావాదేవీలు చేస్తున్నారా, లేదంటే మీ పార్టీని వేరే పార్టీలో మెర్జ్ చేయడానికి బ్యానర్లు మాట్లాడుకుంటున్నారా? లేకపోతే అనేక అంశాలపై నిర్మాణాలుగుతున్నాయి. కాబట్టి దయచేసి నేను అడిగే మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేయండి, ప్రజలతో ఉండి రాజకీయాలు చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ సరిగా చేయలేదు, చంద్రబాబు నాయుడు సరిగా చేయలేదు, ఒకే మాట ముగిచ్చేస్తాను సార్. ఒకప్పుడు జైల్లో పెడితే పెద్ద ఆయన ముసలాడు, ఆయన లేని జబ్బులు ఉన్నాయి, ఆయన హేళన చేశారు. 74 ఏళ్ల ముసలాయన యువకుల్లా తిరుగుతా ఉంటే 42 ఏళ్ల ముసలాయన బంగ్లాలో ఏసీ రూములో వచ్చి కూర్చుంటూ పబ్జీకి మాడుకుంటున్నాడు. ఇది ఒక్కటి జనానికి అర్థమైందండి. దయచేసి చేతనైతే సహాయం చేయండి, రాళ్ళు ఇక్కండి. మీరన్న భాషలోనే, మీకు చెప్పే భాషలోనే సహాయం చేసి చేతులు చేయాలి, గొప్ప ప్రార్థించే పదేళ్ల కన్నా. కాబట్టి ఆ పని చేయడం ప్రయత్నం చేయాలి, కానీ ప్రజల మనల్ని గెలవడానికి చేయడం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇలా దుర్మార్గమైన మాటలు, తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల అబాస్ పాలు అవుతారని హెచ్చరిస్తుంది. ఓకే సార్. తులసిరెడ్డి గారు, జనరల్గా ఏదైనా రాజకీయ సభలు పెట్టుకున్నప్పుడు, లేదంటే ఎన్నికల ప్రచార సభలు పెట్టుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఈ రకమైనటువంటి హడావుడి చూస్తాము. బ్యానర్లతో వెల్కమ్ చెప్పటం, స్లోగన్స్ ఇవ్వటం. ఎస్, కొంతమంది
ఎప్పుడు ఆకతాయిలు ఉంటారు. ఐ మీన్ సమయం సందర్భం లేకుండా ఎంత కంట్రోల్ చేసినా, కానీ అలా లేదు. అది టోటల్గా ఇట్స్ ఏ ఐ మీన్ ప్రీ అరేంజ్డ్ థింగ్స్ లాగా కనపడుతున్నాయి. రెండోది ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్, లేదంటే ఆయన యొక్క మాట్లాడే తీరు చూస్తే ఆయన ఇప్పుడు వచ్చిన ఈ అడపాదడప వస్తున్నారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నారని మనం డిస్కస్ చేసి మనకు విసుగొస్తుంది. కానీ ఆయన పద్ధతి మాత్రం మార్చుకోవట్డం లేదు. ఆయన మరి ఎందుకనో సీరియస్గా కూడా కనపడటం లేదు. వచ్చినప్పుడు కూడా అంటే మనస్ఫూర్తిగా వచ్చి పరామర్శిస్తున్నట్టుగా కూడా కనపడటం లేదు అక్కడ. అంటే ఉంటుంది కదా ఒక హ్యూమిలిటీ అంటారు, ఒక ఎంపతి అంటారు కదా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. అది మనసులో నుంచి రావాలి. మనసులో నుంచి వస్తే మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ వేరే యాజ్ ఏ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక ఫ్రస్ట్రేషను, ఒక డెస్పరేషను, ఈ పదవి కోల్పోయాను అన్న ఒక డెస్పరేషను, ఇది ఖచ్చితంగా మళ్ళా త్వరగా రివర్స్ అయిపోవాలి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఆయన అన్నారు కదా కళ్ళు మూసుకుని తెరిచే లోపల 5 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ మనం వచ్చేస్తాం. అది ఆయన ఇప్పటి నుంచే కనబడిపోతుంది ఆయన మాట తీరులో. కానీ నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఇది విపత్కర సమయం, ఈ విపత్కర సమయాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా అవకాశంగా మలుచుకోవాలనేది. ఇక్కడ యాక్చువల్గా విపక్షాలకు మంచి అవకాశం ఇది. అంటే నేననేది రాజకీయాల కోసం కాదు, పని చేయటం ద్వారా, ప్రజల మన్నలు పొందడం ద్వారా, ప్రజల దగ్గరికి వెళ్ళటం ద్వారా, ఎట్ ది సేమ్ టైం ఎక్కడెక్కడ లోపాలు జరుగుతుంటే వాటిని ప్రభుత్వం మీద ఎత్తి చూపడం ద్వారా, సో దట్ ద గవర్నమెంట్ విల్ బీ ఇన్ డిఫెన్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం దే విల్ రీచ్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ఈ సింపుల్ దాన్ని అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు. I mean, of course, it's the responsibility and the duty of the government. They are doing it to their level best. Antunaru. I mean, maximum. But why not you, being the main opposition party? And sir, I know a golden opportunity వదులుకున్నట్టుగా కనపడుతుందా? మీ ఒపీనియన్? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించడం ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఆ పర్యటన జరుగుతున్న తీరు వచ్చేసి అది సందర్భోచితంగా లేదు. పెళ్లి మంత్రం వేరుగా ఉంటుంది, చావు మంత్రం వేరుగా ఉంటుంది. శుభ కార్యక్రమాల సన్నివేశాలు వేరుగా ఉంటాయి, అశుభ కార్యక్రమాల సన్నివేశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ సందర్భం అనేది ఇంపార్టెంట్. ఇది ఆయనకు తెచ్చేసి ఇప్పుడే కదా ఆయనకు వచ్చేసి కేకలు వేయడము, ఇది ఒక బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు అధికారంలోకి రాకముందు కూడా 2019 అధికారంలోకి రాకముందు కూడా ఇది ఒక బ్యాచ్ పెట్టుకుంటారు ఆయనకు. కేకలు వేసేవాళ్ళు, ఆ సందర్భం వచ్చేటప్పుడు ఏం మాట్లాడినోడు వాళ్ళు తెలియదు. సడన్గా ఒక 5 నిమిషాలకు ఒకసారి కేకలు వేయాలా, ఒకటి కేకలు వేస్తే అందరు కేకలు వేస్తుంటారు. ఇది ఒక బ్యాచ్ పెట్టుకుంటారు ఆయనకు. ఇది మామూలుగా అలవాటు వచ్చేసి, ఎందుకంటే నీది తినాలి నాది తినాలంటే ఆయనది పులిందలి నాది పులిందలి కాబట్టి వాళ్ళ తెలుసు వాళ్ళ యొక్క. కాబట్టి ఆ నేపథ్యం వచ్చి అయినప్పటికీ ఇక్కడ సందర్భం వేరు కాబట్టి ఆ సందర్భానికి తగ్గట్టయినా సరే ప్రిపరేషన్ ఉండాలి, అది లేదు. కాబట్టి అది తర్వాత గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 3000 మంది పోలీసులు ఆయన సొంత నియోజకవర్గంలోనే పరదాల చాటున, తర్వాత వచ్చేసి బ్యారికేడ్ల మధ్య ఒక సామెత ఉంది, అశోకుడు చెట్లు నాటను జగన్ రెడ్డి చెట్లు నరికను అనే విధంగా ఆయన పర్యటనలు. కాబట్టి ఇది ఒక అసందర్భంగా సాగుతాయి. అది ఇప్పుడు కూడా స్పష్టంగా వచ్చేసి ఇప్పుడు సందర్భం వచ్చేసి అక్కడ విషాదకరమైనటువంటి ఒక దుఃఖకరమైనటువంటి సన్నివేశంలో ఆ యొక్క కనిపించాలి. ఆ యొక్క ఎంపతి, ఈ కేకలు ఇవన్నీ వచ్చేసి బల ప్రదర్శన, ఆడంబరము, అట్టహాసము ఆ టైప్ కనపడుతుంది. అది కరెక్ట్ కాదు. రెండవది వచ్చేసి సాయం. యాక్చువల్గా వచ్చేసి ప్రభుత్వాలు సాయం చేయాల్సింది, వ్యక్తులు సాయం చేయాలనేది అది మానవత్వం మీద ఆధారపడి ఉంటుంది, బాధ్యత కాకపోవచ్చు. కానీ అది ఒక మానవత్వానికి చిహ్నం. ఇప్పుడు మీరో నేనో ఎవరిదంటే అర్థం ఉంది, మనకేమీ లేదు కాబట్టి. కానీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతగా ఆయన వచ్చేదే హెలికాప్టర్లో వస్తున్నాడు, దాన్ని బట్టి తెలుస్తుంది వచ్చేసి సామాన్య మానవునికి హెలికాప్టర్లో పోయేదానికి అవకాశం ఉంటుందా. కాబట్టి ఆయన దగ్గర డబ్బు కావాల్సినంత ఉంది. నేలమాలిగల్లో ఎక్కడ పాత్రలో ఎక్కడంటే అక్కడ ఉంది. తర్వాత వచ్చేసి నిన్నటి వరకు వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి న్యాచురల్ గా ఒక మానవత్వం కోణంతో, ఒక బాధ్యత కోణంతో ఆలోచించినప్పుడు ఆయన ఇచ్చిన ఆ కోటి అనేది కూడా అదేదో పెద్దగా ఆయన దృష్టిలో ఆయన కెపాసిటీ చాలా తక్కువ, అది కూడా అందినట్టు ఏం లేదు. కాబట్టి అది ఒక పాయింట్. మూడవది, ఇది అయిపోయినాక ఏట్ మారితే బెంగళూరు పోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ 3 నెలల్లో 9 సార్లు, అంటే గతంలో కూడా ఫ్రీక్వెంట్ గా పోతా ఉన్నట్టే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరేలే అనుకోవచ్చు.
కానీ గతంలో నాకు తెలిసి 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పోయినట్లేదు. అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినట్లేదు. కానీ ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఈ యొక్క 3 నెలల్లో 9 సార్లు అక్కడ ఏముంది వచ్చేసి ఆ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ ఏమనేది అర్థం కావడం లే. ఏమన్నా దోచిన సంపదను దాచుకోవడానికి పోతున్నాడా, లేకుంటే ఏమన్నా రాజకీయంగా ఉల్టా సీదా కోసం పోతున్నాడా, లేకుంటే ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏమిటి ఆ యలహంక రహస్యం ఏమి, ఆ గండికోట రహస్యం ఉన్నట్టు యలహంక రహస్యం ఏమి, ఆ వైట్ ఫీల్డ్ రహస్యం అనేది ఇది ఒక పెద్ద రీసెర్చ్, దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ కోణంలో వచ్చేసి. అదొకటి. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాగునీటి రంగం మీద డెఫినెట్ గా వచ్చేసి ఆయన నిర్లక్ష్యం వహించాడు 5 ఏళ్ల కాలంలో. యాక్చువల్ గా కాంగ్రెస్ హయాంలో 2004 నుండి 2014 వరకు ఎవరీ ఇయర్ టోటల్ బడ్జెట్ లో 15 నుంచి 17% ఇరిగేషన్ కు కేటాయించేవాళ్ళు, దాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. దానివల్లనే వచ్చేసి అనేక ప్రాజెక్టులు సింహభాగం పూర్తయినాయి జలయజ్ఞం కింద. టీడీపీ గవర్నమెంట్ అధికారంకి వచ్చిన తర్వాత 15% నుండి అది 9% తగ్గింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3% తగ్గించారు. 15 నుంచి 9కి, 9 టోటల్ బడ్జెట్ లో 9 నుంచి 3కు. ఆ 3% కూడా ఖర్చు పెట్టకుండా దాంట్లో 31% మాత్రమే ఖర్చు పెట్టాడు. కేటాయింపు 3% అయితే ఆ కేటాయించిన 3%లో 31% మాత్రమే ఖర్చు పెట్టేదలికల్లా. అందువలనే ఒక్క ప్రాజెక్టు పూర్తిగా కాలేదు, కొత్త ప్రాజెక్టు నిర్మాణం కాలేదు, పాత ప్రాజెక్టు నిర్వహణ లేని కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కానీ, పెంచా ప్రాజెక్టులు కానీ, గుల్లకమ్మ కానీ, పులిచింతలు కానీ ఆ గేట్లు రిపేర్ చేసాం కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చేసి కారణము బడ్జెట్ కేటాయింపులే తక్కువ, దాంట్లో వచ్చేసి ఖర్చు చేయడం తక్కువ. అందువలనే వచ్చేసి ఇంకా ఒక గేటుకే లేనప్పుడు ఏలేరు కాలువ ఇన్ని ఇంకా మనం పోలవరము ఇన్ని ఇంకా ఆయన ఉంటే ఊహించడానికి కూడా ఆస్కారం లేని విధంగా వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని టోటల్ గా నిర్లక్ష్యం చేశాడు. సరే, ఇంకా న్యాచురల్ గా పోయినప్పుడు కొంత జనాలు వచ్చినప్పుడు ఆ సందర్భము కొంత చెప్పి మిగతా చెప్పొచ్చు. అప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు కొంత సందర్భము పూర్తి కాకపోయినప్పటికీ తప్పదు జనాలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీకి. దాంట్లో సూపర్ 6 గురించి డెఫినెట్ గా సరే ఆయన ఏమన్నాడు కానీ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 వచ్చేసి లాస్ట్ ఎలక్షన్ లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాబట్టి 3 నెలలు అయిపోయింది. సూపర్ 6 హామీల్లో ఒక్కటి తప్ప, పింఛన్లు, సామాజిక పింఛన్ల పంపిణీ తప్ప మిగతా 5 కూడా ఇంతవరకు వచ్చేసి స్పష్టత లేదు. అది వచ్చేసి యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కానీ, తర్వాత తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ, తర్వాత మహిళలకు సంబంధించి 3, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్, బస్సుల్లో ఉచితము, 3 సిలిండర్లు, 19-59 మధ్య ఉండే ప్రతి మహిళకు 1500. ఇవన్నీ దీంట్లో ఇంకా ఏది కూడా ఒక కొలిక్కి వచ్చేసి రాలేదు కాబట్టి 3 నెలలు అయింది కాబట్టి ఆన్సరబుల్. పార్టీ వచ్చేసి ఇంకా పొద్దుసం జగన్ తిట్టుకుంటా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. కొన్నాళ్ళకు ప్రజలు అసహించుకుంటారు. ఈవెన్ మనల్ని కూడా చర్చా వేదికల్లో కూడా ఎక్కువ జగన్ గురించే పెట్టినారంటే కన్నా 2 నాలుగు వచ్చేసి మనల్ని కూడా తిడతారు. పెట్టిన వాళ్ళను, పార్టిసిపేట్ వాళ్ళు కూడా ఇదేనా ఇలా ఇంకా పోయి ఓడిపోయి 151 నుండి 111 వచ్చినాక ఇంకా పొద్దుసం జగన్ తిట్టుకుంటా ఉండే పని పని అని ఇది రివర్స్ కూడా వస్తుంది. కొంచెం ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. అందుకని అన్నాను సార్, మనకు విసుగొస్తుంది కానీ ఈయన మాత్రం పద్ధతి మార్చుకోవట్లేదు, మనం వాటి మీదే పదే డిబేట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పేసి నాకు కూడా అనిపించింది కాబట్టి నేను అది కోట్ చేయడం జరిగింది. బట్ యూ రైట్లీ మెన్షన్డ్ ఇట్ అండ్ యూ షుడ్ బి ఎ వార్నింగ్ సైన్ టు ద కూటమి ఆల్సో. ఎందుకంటే ఇక మీడియా సంస్థలు చాలా ఉన్నాయి కదా, అందులోని ఇబ్బడిముబ్బడిగా యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక స్లాట్లో అందరూ కనపడుతున్నారు, అదే టాపిక్స్. జనం చూసి విసుగొస్తుంది, మాట్లాడిన మనకు కూడా విసుగొస్తుంది అంటే మీకు కూడా విసుగొస్తూ ఉంటుంది. మీరు ఇంకా రిపీటెడ్గా పాల్గొంటారు కాబట్టి డే అంతా అదే మాట్లాడుకుంటాం మనం. కాబట్టి కొద్దిగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు అవకాశం కల్పించినా, వాళ్ళు రిపీటెడ్గా అదే విధంగా ప్రవర్తించినా సునిశ్చితంగా అంటించడం, వదిలేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా మీ లోపాలను కూడా యాక్సెప్ట్ చేయడానికి, అలాగే ఆ రకమైనటువంటి విమర్శలకి రెడీగా ఉండటం మంచిది. అది ప్రజల్లోకి ట్రాన్స్పరెంట్గా వెళుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. రైట్. వంశీదీప్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకు అదేవిధంగా సిటీ 24/7 ప్రేక్షకులకు, అదేవిధంగా తులసిరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, శ్రీనివాస్ గారికి అందరూ కూడా నమస్కారాలు సార్. ఓకే వంశీ గారు, ఇక్కడ ఏంటంటే
మీ నాయకుడు మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు జనరల్గా ఆయన సాఫ్ట్ స్పోకెన్, ఏమన్నా విమర్శలు చేసినా కానీ సునిశ్చితంగా విత్ సబ్జెక్ట్ మెత్తతో చెప్తారు. ఈరోజు ఆయన పెద్దగా ఏం మాట్లాడిన 2 ముక్కల్లోనే చాలా క్లియర్గా మొత్తం విపులీకరించాడు. ఏంటంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనే ఈ రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఇన్ ద సెన్స్ ఏదైతే అన్ని రంగాల్లోనూ పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నామో వరదలు, అంటే ఈ సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ యొక్క లోపం, ఇప్పుడే తులసిరెడ్డి గారు కోట్ చేశారు. బడ్జెట్ కేటాయింపులే చాలా తక్కువ అనుకుంటే ఆ కేటాయింపుల్లో కూడా less than 1/3 కేటాయింపులు ఖర్చు పెట్టడం జరిగింది అని అంటే ఆబ్వియస్గా దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద కాన్సిక్వెన్సెస్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దాన్ని ఉద్దేశించి ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ఆ మాట అనటం జరిగింది. మరి మీకు ఇక్కడికి 3 నెలలే, ఈ 3 నెలల్లోనే ఇంత పెద్ద పరీక్షలు ఎదుర్కొంటున్నారు. ఇంకా దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలు. ఈ లోపల మీకు సూపర్ 6లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? తులసిరెడ్డి గారు అన్నట్లు ఇక వీటిని పక్కన పెట్టి రాజకీయపరమైనటువంటి ఏ వ్యవస్థకు సంబంధించిన ఆ వ్యవస్థ పనిచేసుకుంటా పోతుంది. ఇక మీరు గతంలో ఏం చేశారు ఏంటి అవన్నీ ప్రజలు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు, రిజల్ట్స్లో చూపించారు. గత 3 నెలల్లో మీరు శ్వేతపత్రాలు పెట్టడం ద్వారా కానీ కాన్సిక్వెన్సెస్ చూడటం ద్వారా కానీ ప్రజలకి ఇంకొస్త క్లారిటీ వచ్చింది. అలాగే మీ దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయో అవి కూడా ఒక బేరీజ్ వేసుకుంటున్నారు. ఇంకాస్త బెటర్గా ముందే ఏమన్నా అలర్ట్ అయ్యి ఉంటే బాగుండేదేమో, సరే ఎలాగో లోపాలు జరిగిందని తెలిసినప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా ఎలాగ అటెండ్ చేయాలి అని చెప్పేసి కూడా అవి కూడా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో హౌ యూ గోనా డీల్ విత్ ఇట్ నెక్స్ట్ కమింగ్ 4.5 years? ఈరోజు రాష్ట్రం ఏదైతే ఉందండి, ఇది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, మనం అనుకోకుండా ఊహించకుండా వచ్చినటువంటి వరదలు, ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలందరూ కూడా అండగా ఉండాల్సిన సమయం సందర్భం అండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్లు ఏంటంటే రాజకీయాలు చేయాల్సిన సమయంలో చేయాలి. ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సందర్భానికి తగ్గకుండా ఆయన అక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతామని చెప్పేసి అక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పిచ్చివాగుడు అక్కడికి పోయి ఆయన ఇంకా ట్రాన్స్ నుంచి బయటకు వచ్చినట్టు లేడండి. ఆయన మళ్ళీ ఆయన సీఎం అనేది స్లోగన్ చెప్పించుకుంటూ ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయనకి ఆ పిచ్చి ముదిరిపోయినట్లుంది. ఇంకా ఏదో ఈ మధ్య కొత్తగా ఒకటి నేర్చుకున్నాడండి, కొత్త స్టేట్మెంట్ ఒకటి నేర్చుకున్నారు జగన్ గారు. ఏంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని సంథింగ్ ఏదో నేర్చుకొని ఎక్కడికి వెళ్ళినా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నాడు. అసలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎగ్జాక్ట్లీ ఏమైందంటే 2019 సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆ రోజు చేసిన తప్పిదమే, ప్రజలందరూ చేసిన డిజాస్టర్ దానికి కారణమే ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో చేతిలో రాష్ట్రాన్ని మేము ఆ రోజు ప్రజలందరూ పెట్టడం జరిగింది. దాని వచ్చిన కాన్సిక్వెన్సెస్ మనం ఈ రోజున ఫేస్ చేస్తాం. మీరు మామూలుగా మాట్లాడండి. ఈ రకమైనటువంటి పర్సనల్ స్లాంగ్స్ అయితే కనుక ఇక్కడ అలౌ చేయొద్దు. ఎందుకనంటే పీపుల్ ఆఫ్ ఏపీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అతనికి ఏదైతే వారి తండ్రి చనిపోయారు అని చెప్పేసి ఏదో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ఛాన్స్ అని అడిగితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన ఈ విధమైనటువంటి డ్రాస్టిక్ పాలన ఏదైతే ఉంటుందో ప్రజలందరి మీద ఎంత దారుణమైనటువంటి పాలనతోటి ఈ దుష్ట పాలనతోటి మనం ఈ రోజు కాన్సిక్వెన్సెస్ ఈ రోజు ఫేస్ చేస్తున్నామండి. దాని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఆ మ్యాన్ ఎవర్ అంటే బిహైండ్ ఎవ్రీ డిజాస్టర్ ఇన్ ఏపీ ఏదైతే జరుగుతుందో దాని వెనక ఉండే శక్తి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనండి. ఈ రోజున రాష్ట్రం ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందని కొత్తగా వచ్చాము మేము. నువ్వు ఈ రోజు ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఏమయ్యా ఎన్నికల సమయంలో ఎన్ని హామీలు ఇచ్చారు, నేను అండగా ఉంటానన్నావు, నేను అది చేస్తానన్నావు, ఇది చేస్తాను. ఈ రోజున వాటర్ బాటిల్ అన్న కొనిచ్చారండి. ఆ వరద ప్రాంత బాధితుల్లో వాటర్ బాటిల్ అన్న నువ్వు చిన్న పిల్లలండి పాల ప్యాకెట్లు పాల కోసం అల్లాడిపోతున్నారు చిన్న బిడ్డలు. మేము అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో విజిట్ చేసాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మంచినీళ్ళ కోసం గుప్పెడు మంచినీళ్ళ కోసం పాల ప్యాకెట్ కోసం అని చెప్పేసి ఆకలితో అల్లాడిపోతున్నారు. నువ్వు ఒక్క పాల ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేనటువంటి ఆ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏం చెప్పుకోవాలండి ఈ టైంలో రాజకీయాలు సార్? అటువంటి వ్యక్తిత్వం అండి.
రాజకీయాలు మాట్లాడిన సమయం అయిపోయింది. ఎన్నికలు పూర్తయ్యాయండి. ఎన్నికలు పూర్తయి మనకి 2-3 నెలలే ఒక సమయం అవుతుంది. ఈ 2-3 నెలల్లో మనకి దురదృష్టవశాత్తు విపత్తులు వచ్చాయి. ఖచ్చితంగా మేము పాలన గాడిలో పెడదాము, ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మేము ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో మేము ఏదైతే 1 by 1 ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో మేము వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు రాష్ట్రానికి ఈ విధమైనటువంటి ఫ్లడ్ వస్తుందని ఎవరు ఊహించరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారు చెప్తూ ఉంటారు కదా, హెలికాప్టర్ ప్రమాదం ఏదైతే వారి తండ్రికి జరిగిందో ఆ హెలికాప్టర్ ప్రమాదాన్ని ఏ విధంగా అయితే తనకి తానుగా అన్వయించుకొని అది ఏదైతే వాతావరణం అనుకూలించడం జరిగినటువంటి పరిణామాన్ని కూడా తను అదేదో పెద్ద దాని వెనక కుట్ర జరిగినట్లు ఏ విధంగా అయితే ప్రోపగాండా చేశారో దీని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే మనం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మనం రెగ్యులర్ గా ఆయన చేసేది అది. ఇంకొకటి చెప్తున్నారు సార్, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, సీఎం ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఈ రోజున క్షేత్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎప్పుడు కూడా అతను ఏ రోజు కూడా ప్యాలెస్ వదిలిపెట్టి బయటకి ఇచ్చిన సందర్భాలు ఏ రోజు కూడా మనం చూస్తున్నామండి. పరదాల చాటునే ఆయన పాలన కొనసాగించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత అండి? ముఖ్యమంత్రి గారు ఈ రోజున గత 10-15 రోజుల నుంచి ఆయన ఎక్కడ ఉన్నారు సార్? కంప్లీట్ ప్రజల్లో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, అక్కడ ఉన్నటువంటి ఏవైతే సౌకర్యాలు కావాలో దగ్గర ఉండి ఆయన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి, అక్కడ కాకినాడ వెళ్ళిపోయి కాకినాడలో అక్కడ ఏలేరు అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను ఆయన పరామర్శించి అక్కడ చూసుకున్నాడు. 400 మండలాలకు ఏవైతే ఉన్నాయో, ఇక్కడైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆ మండల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఒక 4 crores ఆయన ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాల ప్యాకెట్ ఇవ్వలేకపోయారు సార్. ఇటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళా మాట్లాడుతూ ఉంటారండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇది కావాలి ఇంకా కావాలి అనే ఆలోచనలోనే ఉన్నారు, కానీ ప్రజల పట్ల వీటి పట్ల ఏం లేదండి. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడాను తిరస్కరించి పక్కన కూర్చోబెట్టేశారు. మీరు చూస్తూ ఉండండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అతి త్వరలో ఈ ఫ్లడ్స్ గిట్స్ లేకపోయినట్టయితే ఈ పార్టీ ఖాళీ అయిపోయింది. అచ్యుతాపురం ఇప్పుడు ఫార్మా అవ్వచ్చు, లేకపోతే ఈ ఫ్లడ్స్ విజయవాడ ఫ్లడ్స్ కానీ లేకున్నట్టయితే ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి పక్క వెళ్ళిపోయేవారు. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఇది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దసరా పండగ కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో నేలమట్టం అవ్వబోతుంది. యలహంక ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి అనే అతను భవిష్యత్తులో, ఎందుకంటే యలహంక ప్యాలెస్ లో ఏర్పాట్లు చేసుకున్నాడు సార్. ఎందుకు వెళ్తాడు యలహంక ప్యాలెస్ కంటే? ఇంకా అతను సేవ తీర్చడానికి అతను ఉంటే యలహంక ప్యాలెస్ లో ఉండాలి, లేకపోతే తిహార్ లో ఉండాలి. కాబట్టి ఆల్టర్నేట్ అక్కడ ఎక్కడ రెండిట్లో యలహంక ప్యాలెస్ లో ఉండటం కోసం అని చెప్పేసి అక్కడ ఉంటున్నారు. నాకు తెలిసినంత వరకు హీ మస్ట్ బి ఫీలింగ్ ఇన్సెక్యూర్ ఇన్ కూటమి గవర్నమెంట్. ఏపీలో ఉండటానికి ఇష్టపడకపోవడానికి కారణం అది. అంటే ఒక కారణం సాకు అనుకోండి, లేదా సాకు. వై? బికాస్ ఇప్పటికీ కూడా ఆయన వేసినటువంటి కేసు హైకోర్టులో ఉంది. ఏది? నాకు సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఉందో దాన్నే ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఆయన జామర్లతో సహా అడిగాడు స్పెసిఫిక్గా. కాబట్టి అది ఇంకా ప్రొనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అది అసలు అడగటమే చాలా అతిశయోక్తిగా ఉంది. మరి ఇటువంటి వాటిని కూడా కేసులుగా తీసుకుంటారేమో. టైం అంతా కోర్టులు ఎలాగే వేస్ట్ చేస్తున్నారేమో తెలియదు. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి భారీ స్థాయిలో కోట్ల రూపాయలు ప్లేడర్లకి సమర్పించుకొని ఇక్కడ హైకోర్టులో లేకపోతే మన సుప్రీంకోర్టులు కూడా వెళ్తారేమో, నాకు తెలియదు. అది వచ్చే వరకు అంటే ఒకవేళ ఏమన్నా ఏదో మొన్న పాస్పోర్ట్ 5 సంవత్సరాలు ఎలా అయితే వచ్చిందో ఇలాగే మరి ఏమన్నా హైకోర్టు పరిగణించి, ఎందుకనంటే ఆయన దానికి కారణం ఏం చూపించారంటే నేను విన్నది స్పీకర్ కాకముందు ఒక 2-3 రోజుల ముందు ఎవరైతే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటల్ని ఆయన తన వాదనగా హైకోర్టుకి వినిపించారంట. ఎందుకు నాకు సెక్యూరిటీ కావాలి, ఆ స్థాయి సెక్యూరిటీ? వై? బికాస్ ఇంకా జగన్ బతికే ఉన్నాడు. ఆయనేమో కాంటెక్స్ట్ ఏంటి, ఆయనకి ఇంకా 39% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది, 11 సీట్లు గెలిచారు కాబట్టి ఆయన నేలమట్టం కాలేదు అన్న సెన్స్తో మాట్లాడింది. ఆయన ఉంటుంది కదా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అందులోనే ఆయనకు దూకుడు ఎక్కువ. ఆయన లాంగ్వేజ్ తెలిసిందే. ఇప్పుడు స్పీకర్ అయ్యాడు కానీ ఆయన లాంగ్వేజ్ దాంట్లో ఏమన్నాడు, జగన్ ఇంకా బతికే ఉన్నాడు అన్నదాన్ని ఆయన అక్కడ కారణంగా చూపించాడు హైకోర్టులో. అందుకని నాకు అప్పటి సెక్యూరిటీ కావాలి. కాబట్టి కోర్టులో ఎలా పరిగణిస్తే చూడాలి. విచ్ ఈజ్ వై హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు స్టే బ్యాక్ ఇన్ ఏపీ, రాదర్ హీ వాంట్స్ టు స్పెండ్ ద టైమ్ మోర్ టైమ్ ఇన్ బెంగళూరు యలహంక ప్యాలెస్. అది నాకు అర్థమైంది. ఏమన్నా కనుక కాదనుకుంటే తులసిరెడ్డి గారు ఇంకా దానికి స్పెసిఫిక్గా చెప్పగలరేమో, తెలియదు నాకు.
ఏమంటారు సార్ తులసిరెడ్డి గారు? మేబీ అదేనే రీజన్, ఆయన సెక్యూరిటీ ఇష్యూస్నే దాని పరంగానే ఆలోచిస్తున్నారు. పిరికివాడు అంతే, పిరికివాడు. అయ్యో, మీరు ఒక్క ముక్కలో తేల్చేశారు. ఓకే సరే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. 59 మంది పోలీసులు. ఇప్పుడు నేను వచ్చేసి రోజు విమర్శిస్తూ ఉంటాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లిలో ఒక్క మంచి కూడా లేకుండా, గమనం లేకుండా ఒక్కని పెట్టుకున్నాను. ఏం సత్య మన్నాటికి మున్నాళ్ళు అంతే కదా. రామరామన్ రాజ్యం వెళ్తాం భూమి మీద. అంత పెరిగితనం ఎందుకు వచ్చేసి? మీరు జగన్మోహన్ రెడ్డి ఇంకా నాకు కావాలన్నా ఏంది? యాక్చువల్ గా మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ విమర్శలు ఇంకా ఘాటుగా సూటిగా ఉండేవి. అంటే నేనేమంటున్నా ఉన్నదే చెప్పారు, చెప్తున్నాం. ఎస్ కరెక్ట్, అది మీరు చెప్పింది.